వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. తెలంగాణ ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్ వద్ద భారీ ఎత్తున ధర్నాకు దిగారు. వాళ్ళ సమస్య ఏంటి, ఎందుకని వాళ్ళు ఈరోజు ధర్నా చేస్తున్నారు, ఇంత రోడ్డు మీదకి రావాల్సిన ఈ మహిళలు ఇంతగానో ఎందుకు వచ్చారు, వీళ్ళంతా వంట కార్మికులే కదా, ఈ కార్మికులు ఎందుకు వచ్చారు అని చెప్పేసి వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, మీది ఏ జిల్లా, ఎక్కడి నుంచి వచ్చారు? మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండల్. నా పేరు లత. మేము 23 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజనం వంట కార్మికులము, వంట చేస్తున్నాము. పిల్లలకైతే భోజనం పెడుతున్నాం, మాకు ఉండా లేకుండా. కానీ అసలు వంట చేస్తున్నామే కానీ మమ్మల్ని వంట కార్మికులు ఉన్నారు, వీళ్ళ సమస్యలు ఉన్నాయా, మరి వీళ్ళకి ఎంత ఇస్తాము, ఎంత వండి పెడుతుర్రు, అసలు రేట్ ఎట్లుంది, మరి ఏ రేటు మనం కట్టిస్తాం అనేది ప్రభుత్వం ఆలోచిస్తలేదు. ఇప్పుడు చూడు, నిత్యావసర వస్తువులకు ఎంత రేట్ అయింది, మాకు ఎప్పుడో పెంచిర్రు ప్రభుత్వాలు ఇంత పిల్లలకి 5 రూపాయలు అని. మరి అదే ఉందా, ఇప్పుడు 5 రూపాయలకే కూరగాయలు వస్తాయి, 5 రూపాయలకే భోజనం పెట్టచ్చా? ఈ పల్లె సార్లేమో మంచిగా పెట్టాలమ్మా, పిల్లలకు పౌష్టికాహారం పెట్టాలని అంటారు. మరి పౌష్టికాహారం ఎట్లా పెడతాం? దానికి తగ్గట్టు పైసలు ఇస్తారే కదా పెట్టేది. మరి మా కడుపు కాలుతుంది. మాకు ఇచ్చే 3, ఇప్పుడు మొన్న 2000 పెంచారు, ఒక 1000 రూపాయలు ఉండే 2000 పెంచారు. రోజుకు 100 రూపాయలకు ఏ మనిషి ఏ పని చేస్తుంది ఈ రోజులల్లా? అసలు మమ్మల్ని ఎందుకు చేయించుకుంటుంది వెట్టి షాకిరి ప్రభుత్వాలు? 10,000 రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి ఇప్పటికైనా దాని మీద రాసిండు, మేనిఫెస్టో పెట్టిండు. ఇస్తామమ్మా, మీ 10,000 నచ్చినాక ఎంతనే పెంచుతా, మీరు వంట చేయండి అన్నాడు. మరి ఇప్పుడు వచ్చింది 6 నెలలే, మరి అదే 3,000 చేస్తాండ్రు. మరి అయ్యో పెంచుతా 10,000 అని ఎందుకు పెంచుతలేడు? ఇంకా మేము నడి రోడ్డు మీద వచ్చి ధర్నా చేసేదాకా పెంచవా? నువ్వు చెప్పిన విషయమే నీవే మర్చిపోతే ఎట్లా? అది 5 రూపాయల కోడు, 5 రూపాయలు తన కోడి కుడతారా? 7 రూపాయలు తెచ్చి పెడతాము. ఆ 3,000 రూపాయల జీతం కూడా ఈ కోడి గుడ్డికే ఖర్చు పెడతాం. మరి మమ్మల్ని ఎట్లా బతుకుంటారు సార్? మేము వట్టిగానే చేసుడా, మా కుటుంబం లేదు, మాకు పిల్లలు లేరు, మాకు సంసారం లేదు, మాకు ఏ ఖర్చులు లేవు, మేము ఉచితంగానే బతుకుతున్నాం. మనిషికి ఇంటికింత అడక తిని బతుకు అంటారా మమ్మల్ని ఇంటికి ఇంత అడకచ్చుకొని తిని బతుకురు బిడ్డ. మీరు వంట అయితే చెయ్యి, పిల్లలకైతే భోజనం పెట్టుర్రి, గుడ్డు పెట్టుర్రి, అన్ని పెట్టుర్రి, మీకు ఇవ్వకుండా పెట్టుర్రి. 6 నెలల ఉంది మీకు పైసలు ఇవ్వకుండా చప్పులు తెచ్చి పెట్టుర్రి పిల్లలకు. కానీ నేను ఇచ్చుడు మాత్రం 6 నెలలకు సంవత్సరానికి మీ జీతం, ఆ 3,000 జీతం సంవత్సరానికి ఇస్తా. పిల్లల బడ్జెట్ 6,000కి ఇస్తా, మీరైతే వండి పెట్టుర్రి. ఇదే మీ ప్రభుత్వాలు చేసే పని, ఇదేనా? వంట కార్మికులకు కొంచెం రేవంత్ రెడ్డి సర్కార్కి ఏం చెప్పదలుచుకుంటున్నావు? మాకు 10,000 రూపాయలు జీతం ఇస్తా అన్నాడు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మాకు తక్కువనది కూడా, మేము అడిగింది బాగా పెద్ద కోరికలు ఏం కాదు, మేము పని చేస్తున్నాం, నిన్ను అడుగుతున్నాం, నువ్వు చెప్పిందే 10,000 రూపాయలు జీతం పెంచాలి. నెలకు బిల్లులు 5 తారీఖు లోపే ఇవ్వాలి. కోడిగుడ్డు ధర 7 రూపాయలు ఉంది, 5 రూపాయలు తను, ఇంకా 2 రూపాయలు పెంచాలి. ముఖ్యమైన వంట పాత్రలు ఎన్నడో ఏళ్ళ కింద ఇచ్చిర్రు, అన్ని రంధ్రాలు పడ్డాయి, ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు వంట పాత్రలు ఇవ్వాలి. సబ్సిడీ కింద గ్యాస్ ఇస్తామన్నారు, అది కూడా స్కూళ్ళకి వచ్చేటట్టే ఇవ్వాలి. అన్ని నిత్యావసర సరుకులని మరి నువ్వే సరఫరా చేయి, మాకు ఏ డబ్బులు ఇవ్వకు. ఇస్తావా 30 రూపాయలు పెంచు, పిల్లలకు 30 రూపాయలు ఒక్కలకు. అట్లయితేనే మంచి పౌష్టికాహారం పెట్టగలుగుతాం. ఇక మేము అప్పులు చేసి సప్పులు చేసి పెట్టదలుచుకోలేదు సార్. మేము ఇన్ని చేసి మా రెక్కలు ఖరాబ్ అయినాయి, మాకు పొగకు కళ్ళు ఖరాబ్ అయినాయి, అన్ని ఖరాబ్ అయినాయి. మా ఏజ్ కూడా దగ్గరకు వస్తుంది. ఇక మీ 10,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావో, మేము ఎప్పుడు మూల కట్టుకుంటామో ఏం కథనో మాకు అర్థం కాని పరిస్థితులు ఉన్నాం. మా కుటుంబాలు మాత్రం రోడ్ల పడ్డాయి. మీ పుస్తకాలు లేక ఈ దండలు గుచ్చుకొని ఈ దండలు వేసుకుంటున్నాం. అరే పిల్లలకు మేము ఎందుకు పెట్టాలయ్యా? మేము అన్న పిల్లలకే పెడతలేము, బడి పిల్లలకి అప్పులు తెచ్చి పెడుతున్నాం. మీరు ఎందుకు పట్టించుకుంటలేరు? అసలు ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవద్దు? అయ్యో పిల్లలకు మంచి ఆహారం పెట్టిస్తున్నాం అనగానే అయిపోతుందా? దానికి పట్టించుకోవాలి. వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు, ఏం కథ, మరి వీళ్ళకి ఎంత ఇస్తానం అన్నది ఆలోచించాలి. మీరు ఖచ్చితంగా ఇప్పటికైనా ఆలోచించి మాకు ఎంత ధర ఉందో గంత ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంచాలి.